హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే నెల్లూరులో బండి మీద ఎక్కువ ఫేమస్ అయిన ఈ పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మీరు పునుగులు చేసి పెడితే రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ బోరు కొడతదండి. రుచి మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి. అంత బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా మనము పునుగులు వేసిస్తే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసిస్తారు. ఇక్కడ నేను టమాటో చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ నెల్లూరు స్టైల్ బండి మీద చేసే పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. కప్పు, గ్లాసు దేనితోనైనా ఒక దాంతో కొలతలు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. ఇలా ఇడ్లీ రైస్ తీసుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇవి ఆన్లైన్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. కాస్త పొట్టిగా ఇలా లావుగా ఉంటాయండి. 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ నేను 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యం కూడా చక్కగా నానేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పులు, బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో మరీ పల్చగా చేయొద్దండి. బ్యాటర్ అనేది చాలా తక్కువ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మనకు సన్నటి రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్లో మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు పునుగులు వేయడానికి సరిగా రాదండి. అందుకే వాటర్ తక్కువ వేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము పిండిని కనీసం 8 గంటల పాటు పులియడానికి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇలా స్పూన్తో మీకు తీసి చూపిస్తాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనకు ఒకవేళ మీకు కాస్త పల్చగా అయిందంటే మీరు పిండిని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు ఉంచేసి తర్వాత యూజ్ చేయండి. పులిసిన తర్వాత అప్పుడు పిండి అనేది మీకు కాస్త గట్టిగా అయిపోతుందండి. పిండి కన్సిస్టెన్సీ మనకు పల్చగా అస్సలు ఉండొద్దండి. అప్పుడు మనకు పునుగులు వేయడానికి సరిగా రావు షేప్. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. పిండి పులిసి ఉంది కాబట్టి కాస్త మనము 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు లోపల గుల్లగా చాలా బాగా వస్తాయండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ పునుగులు అనేవి చక్కగా వస్తాయండి. లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి పేలుతాయండి. మీరు ఇలా వంట సోడాను పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే పునుగులు వేసుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 ఇలా మనము ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఇలా డ్రాప్ చేసిన వెంటనే మనకు పునుగు అనేది పైకి రావాలండి. అప్పుడే చక్కగా చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా 1 by 1 మీరు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని ఇలా పునుగులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము 50% ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా 50% ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇలా సెకండ్ బ్యాచ్ వేసుకోవాలండి. 1 by 1 ఇలా మనము
ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకున్న తర్వాత మనం ముందు వేసుకున్నవి ఉన్నాయి కదండి, 50% ఫ్రై చేసుకున్న ఆ పునుగులు కూడా దీంట్లో వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అయ్యి లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ముందు ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. 50% ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్లో రెండు కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తాయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇదే విధంగా 1 by 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సౌండ్ వింటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. టమాటో చట్నీతో తిన్నా కానీ ఇలా చట్నీ నంచుకొని ఉల్లిపాయలు తింటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కూడా టమాటో చట్నీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలను వేసుకున్నానండి. పల్లీలను మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు చాలా చక్కగా వస్తుందండి చట్నీ అయితే. చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో 3-4 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త తక్కువనే వేసి చేస్తున్నానండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత 6-7 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా వేసుకుని దీన్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ చట్నీలో అయితే. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే రుచి ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 400 గ్రాముల వరకు టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటోలు వేసుకొని ఈ చట్నీ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు టమాటోలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటోల్ని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి టమాటోలు బాగా ఉడికాయండి. కాస్త వాటర్ దీంట్లో ఎగిరిపోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందైతే నేను పల్లీలను గ్రైండ్ చేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు టమాటోలు వేసుకోవాలండి. టమాటోలు వేసుకున్న తర్వాత కొత్తిమీర పిడికెడు వేసుకొని ఇప్పుడు ఇలా బరక గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాల, జీలకర్ర, ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ చట్నీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత పోపును మనం చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో లేదంటే ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇడ్లీతో సర్వ్ చేస్తున్నానండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ ఇడ్లీ అనే వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా చట్నీతో ఇడ్లీ ఇవ్వండి. 2 ఇడ్లీలు ఎక్కువనే తింటారు, మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. నోటికి తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా చేసుకొని తినే టిఫిన్ చట్నీ అండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.